వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపికే. అండ్ సెకండ్ థింగ్, సెన్సిటివ్ టాపిక్ కూడా. ఎప్పటి నుంచో మాట్లాడాలి మాట్లాడాలి అని వెయిటింగ్ ఈ టాపిక్ కోసం, కానీ సంభవం అవ్వట్లేదు. అయితే రీసెంట్గా నేను నా పాస్పోర్ట్ని రెన్యూ చేసుకున్నాను. నా ఇండియన్ పాస్పోర్ట్ చేసుకున్నప్పుడు వచ్చిందండి ఈ థాట్. అంటే గట్టిగా బలంగా నాటుకుంది. ఏంటి అంటే ఈ టాపిక్ మీద ఒక కంటిన్యూస్, ఒక అట్లీస్ట్ 4-5 వీడియోస్ అన్న చేస్తే బాగుంటుంది అని అనిపించింది. కరెక్టే, అంటే ఆ 4-5 వీడియోస్కి ఈజీగా ఉంది కంటెంట్. 4-5 ఏంది, ఇంకా చాలా ఉంది కంటెంట్. కానీ వెరీ స్పెసిఫిక్ టు మై లైఫ్. మరి ఏంది కంటెంట్, వాట్ ఈస్ ద టాపిక్ అంటే కరప్షన్. ఇది కరప్షన్ అనేది నా ఒక్క టాపికే కాదు, ప్రతి ఒక్కరికి, మీకు నాకు మన అందరికి సొసైటీలో అందరము ఎవ్రీ డే మనము ఎన్కౌంటర్ చేస్తున్న టాపిక్ కరప్షన్. మనం పెద్దగా అయ్యాం కాబట్టి కరప్షన్ ని మనం చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నాం. దట్స్ ఓకే. కరప్షన్ నడుస్తుంది, పొద్దున్న లేవగానే కరప్షన్, పొద్దున్న లేవగానే మనం డే టు డే లైఫ్ లో ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. యాక్చువల్లీ విచ్ షుడెంట్ బి ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, కానీ మనకు అలవాటు అయిపోయింది కరప్షన్. మనము చేస్తున్నాము, మనతో కూడా జనాలు కరప్షన్ చేస్తున్నారు. రెండు విధాలుగా అవుతున్నాయి. అంటే మనము కొన్ని విషయాలలో వేరే వాళ్ళని కరప్ట్ చేస్తున్నాం, మనల్ని కూడా కొంతమంది కరప్ట్ చేస్తున్నారు. ఇది టూ వే. మనం మాట్లాడుకుందాం. నేను ఈ సిరీస్ లో ఎక్కడెక్కడ నన్ను కరప్ట్ చేశారు, నేను వాళ్ళని కరప్ట్ చేశాను అన్న థింగ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా కదా ఈ సొసైటీలో యూ కెనాట్ బి ఏ వెరీ ట్రూ పర్సన్ అంటే ఉండలేము. అట్లా ఉంటే మన సొసైటీ ఉంచనివ్వదు కదా. నువ్వు అంత అంత బుద్ధిగా, అంత సత్పురుషుడిలాగా ఉన్నావు అనుకో, బాబు నీకు ఇది ఈ ప్లేస్ కాదు నాయనా, పోయి హిమాలయాలో ఉండిపో అంటారు మనల్ని. ఫస్ట్ థింగ్, అదే అందరం ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే ఇట్లా బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళా. అసలు ఎప్పుడు నేను ఫస్ట్ టైము ఈ అవినీతి అంటే ఈ కరప్షన్ ని చూశాను అని ఆలోచిస్తే, నేను ఫస్ట్ టైం వెనుకకు వెళ్తూ 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 ఉన్నా. వెళ్తూ వెళ్తూ ఉంటే ఫస్ట్ టైం నేను కరప్షన్ ని ఎన్కౌంటర్ చేసింది ఎప్పుడు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years. ఫస్ట్ టైం. ఎక్కడ ఎక్కడ చూసాను కరప్షన్ అంటే ఎక్కడనో బయట కాదు, ఏ గవర్నమెంట్ ఆఫీస్లోనో లేకపోతే ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోనో కాదు, ఎక్కడనో కాదు, మా స్కూల్లోనే. మేము అప్పుడు జగిత్యాలలో ఉండేవాళ్ళం. జగిత్యాల నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యాం అనమాట. హైదరాబాద్ మూవ్ అయితే స్కూల్లో జాయిన్ అయ్యాం. నేను పేర్లు చెప్పాను అక్కర్లేదు, స్కూల్ పేరు, వాళ్ళ అక్కడ ప్రిన్సిపాల్ పేరు అన్నీ అవసరం లేదు. సో జాయిన్ అయినప్పుడు మా ఫాదర్ మమ్మల్ని జాయిన్ చేశాడు స్కూల్లో. మధ్యాహ్నం 12:30 అవుతుందండి, నాకు ఇంకా గుర్తు. 8 years. సో అప్పుడు జాయిన్ అయినప్పుడు అంతా అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ గేమ్ అంతా అయిపోయింది. అయితే అయిపోయిన తర్వాత ఆ ప్రిన్సిపల్ లేడీ. సో ఆ ప్రిన్సిపల్ లేడీ మా ఫాదర్ని మాట్లాడిన తర్వాత, అన్ని అప్లికేషన్ అయిన తర్వాత, సార్ ఒకసారి లోపల రండి అంది. అయితే లోపల రండి, మీరు పిల్లలు రండి అంటే మేము కూడా వెళ్ళాం. అయితే వెళ్ళిన తర్వాత మేము కామ్గా ఉన్నాము. మా ఫాదరు 3,000 తీసి ఆ, మేడం గారికి ఇచ్చారు, మా కోసం, పిల్లల కోసం. ఆ 3,000కి నేను అడిగా, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది అడిగే ఎక్కువ అనమాట, అడిగే గుణం ఎక్కువ. ఇన్క్విజిటివ్నెస్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఈ కాల్ ఇట్ అస్ ఇన్క్విజిటివ్నెస్. తెలుసుకోవాలి, క్యూరియాసిటీ. అంత అమౌంట్ అంటే ఇట్ ఈస్ ఎర్లీ 90s కదా. ఎర్లీ 90s లో 3,000 ఇస్ పెద్ద అమౌంట్. నాన్న ఎందుకు ఇచ్చినావు నువ్వు 3,000 అంటే, "ఆ, ఇయ్యాల డొనేషన్" అన్నారు. సో డొనేషన్ ఇవ్వాలి అంటే నేను అడిగిన, మా డొనేషన్ మళ్ళీ మనకు వాపస్ ఇస్తారా అంటే ఇవ్వరు. డొనేషన్ వాపస్ ఇవ్వరంట. నేను అప్పుడే అడిగాను, డొనేషన్ వాపస్ ఇవ్వరంట, దానికి బిల్లు కూడా ఇవ్వరట. సో ఈ కరప్షనే కదా. అంటే ఇప్పుడు కూడా అదే నడుస్తుంది కదా బయట కూడా. ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ లో కరప్షనే కదా. ఆల్ బిగ్ స్కూల్స్, నేమ్ ఎనీ బిగ్ స్కూల్ ఇన్ ద సొసైటీ, ఆల్ డొనేషన్స్ ఆర్ కరప్షన్స్ ఉంటాయి. కాదనిలే, వాటికి బిల్స్ ఇవ్వరు, రసీప్స్, బిల్స్ ఉండవు, రసీదులు ఉండవు, ఏముండవు. అట్లా నా మైండ్లో ఫస్ట్ టైం నేను కరప్షన్ని
నేను అవినీతిని చూశాను. అది మొదటి ఇన్సిడెంట్ అనమాట. అంతకంటే ముందు ఇక నాకు లేవు, అంటే గుర్తు రావట్లేదు. మేబీ చూసుండొచ్చు కానీ నా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ దట్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8. సరే, అది అట్లా అయిపోయింది. ఓకే, అప్పటికి మనకు తెలియదు కదా. అంటే ఆ స్కూల్లో మనకి సీట్ రావాలంటే డొనేషన్ ఇవ్వాలంట. ఇచ్చినాం, అయిపోయింది. అట్లా అందరు ఇప్పుడు అది ఇప్పుడు చూడండి. నేను ఎందుకు ఇందాక ఫస్ట్ లో డైలాగ్ కొట్టినా కదా, ఇట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ కామన్ నామ్ ఇన్ ద కామన్ పీపుల్. అంటే డొనేషన్ ఇవ్వడం అనేది యాక్చువల్గా తప్పు కదా. ఎందుకు ఇవ్వాలి డొనేషన్ ఒక స్కూల్ కి? చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి. డొనేషన్ స్కూల్ డొనేషన్ ఇస్తారు, డొనేషన్ ఇద్దామా అండి? కానీ ఆ డొనేషన్ ని మీరు చూపించుకుంటున్నారా? గవర్నమెంట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? స్కూల్ యాజమాన్యాలు కట్టట్లేదు. అండ్ డొనేషన్స్ ఎంతెంత అమౌంట్ అండి, వాళ్ళ ఇష్టం. ఒకరు 4 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు. వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ నోటికి ఆ టైంలో ఎంత వస్తే అంత. సో దెర్ ఇస్ నో రెగ్యులేషన్. కరప్షన్కి రెగ్యులేషన్ ఉండదు కదా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఒక ఇన్సిడెంట్స్ అయింది. సెకండ్ థింగ్, సరే ఇది అయిపోయిందండి. నడుస్తుంది, స్కూల్కి వెళ్ళాము, మేనేజ్ చేస్తున్నాం. తర్వాత వన్ మోర్ ఇన్స్టెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే, ఎవ్రీ ఇయర్ స్కూల్లో చూసేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ మన స్కూల్కి డిఈఓ వస్తారు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిఈఓ అంటాం. దానికి ఒక పేరు ఉంటుంది, ఇన్స్పెక్షన్ అని పేరు ఉంటుంది, ఇన్స్పెక్షన్. సో డిఈఓ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్గా ఏం చేయాలి? డిఈఓ అనేవాడు డైరెక్ట్గా వచ్చేయాలి ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ ఏమైనా చెప్పొస్తారా? డైరెక్ట్ రావాలి కదా. అయితే ఆ ఇన్స్పెక్షన్ అవుతుంది అన్న 10 రోజుల ముందే స్కూల్లో హడావుడి. ఓ, నెక్స్ట్ 10 డేస్లో ఇన్స్పెక్షన్ వస్తుంది అని చెప్పి మాతో ఏం చేయించేవాళ్ళంటే, ఆ, అందరి పిల్లలతో చార్ట్స్ చేయించేవాళ్ళు. సోషల్, సైన్స్, ఫిజికల్, హ్యూమన్ బాడీ, బ్రెయిన్, యాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక్కొక్క చార్ట్ తెచ్చేసి అన్ని అన్ని దాన్ని ఏమంటారు అది, ప్రతి క్లాస్లో అంటించేవాళ్ళం ఇన్స్పెక్షన్ వస్తుంది అంటేనే. అదొక పాట. మళ్ళీ ఉత్తప్పుడు ఏముండవు ఇక. తర్వాత ఆ, మళ్ళీ ఏమయ్యేదంటే, ఇక ఇన్స్పెక్షన్ 1-2 డేస్లో వస్తుంది అని అంటే, ఆ టీచరు ఏదైతే ఆ ఇన్స్పెక్షన్ ప్రతి క్లాస్లో ఏ క్లాస్ అయితే వస్తుందో ఆ క్లాస్లో ఆ టీచర్కి ముందే డిఫైన్ చేసి ఒక లెసను ఆ ఆ 2 రోజుల 3 రోజుల కంటే ముందు నుంచి ఒకసారి చెప్పేస్తుంది ఆ టీచర్. మొత్తం 2-3 డేస్ ముందే చెప్పేస్తుంది మొత్తం ఆ సబ్జెక్ట్ని, ఆ కంటెంట్ని. చెప్పిన తర్వాత 2-3 రోజుల ముందే అయిపోతుంది, ఒక 2 సార్లు 3 సార్లు చెప్పేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ డిఈఓ వచ్చి మా క్లాస్లో కూర్చుంటాడో అప్పుడు మళ్ళీ ఈ టీచర్ అదే పాఠం మొదలు పెడతాడు. పెట్టి ముందే డిఫైన్ చేస్తాం. అరే, నేను ఈ క్వశ్చన్ వీడిని అడుగుతా, ఆదిత్యని అడుగుతా, అయితే అరే నువ్వే చెప్పాలి. అరే వీడు రమేష్ నువ్వే చెప్పాలి. అంతే. అదొక మొత్తం స్క్రిప్టెడ్ అనమాట. ప్రాపర్లీ స్క్రిప్టెడ్. అంటే ఇప్పుడు మన పొలిటీషియన్స్ చేస్తారు కదా మీడియాతో, వాళ్ళ దగ్గర ఓపెన్ ఇంటర్వ్యూస్ ఉండవు. పొలిటీషియన్స్ ఓపెన్ ఇంటర్వ్యూస్ ఉండవు చాలా మందికి. కొంతమంది చేస్తారు ఓపెన్ ఇంటర్వ్యూస్, బట్ చాలా పొలిటీషియన్స్ చేయరు. మనకు తెలుసు పెద్ద పెద్దలు ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు నేమ్స్. సో మీడియాకి ముందే స్క్రిప్ట్ ఇస్తారు, మీరు ఈ క్వశ్చన్స్ మాత్రమే అడగండి, ఈ క్వశ్చన్స్ మాత్రమే మేము ఆన్సర్ చేస్తాము. అంతే. సో అట్లా డిఈఓ దగ్గర ఆ మేడం, మా మేడమో సారో ఎవరో క్లాస్ చెప్పేవాళ్ళు. అవే క్వశ్చన్స్ మమ్మల్ని అడిగేవాళ్ళు, మేము అదే ఆన్సర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది ఏమంటారండి? ఇది ఇది కరప్షన్ కాదంటారా దీన్ని? నువ్వు రోజు అట్లనే చెప్పాలి కదా క్లాసెస్. అంటే డిఈఓ వస్తున్నాడు 10 రోజుల ముందరంటే నువ్వు అట్లా చెప్తావు, మిగతా రోజు చెప్పవా? దీన్ని దీన్ని ఏమనాలా? ఇది కరప్షన్ కిందకి రాదంటారా? కరప్షన్ అంటే ఆల్వేస్ ఇచ్చిపుచ్చుకోవడమే. మనీ ఒకటేనా అండి? కాదు కదా. ఎవ్రీథింగ్, ఎనీథింగ్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ ద రొటీన్ ఈజ్ ఏ కరప్షన్ నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇది కూడా కరప్షనే కదా. తర్వాత మళ్ళీ డిఈఓ వస్తాడు, చూస్తాడు, ఫెసిలిటీస్ ఏముండవు. మనకు తెలిసిందే, హైదరాబాద్లో చదివితే స్కూల్స్లో ఒక్క ప్లే గ్రౌండ్ ఉండదు, ఏముండదు, యాక్టివిటీస్ ఏముండవు. చిన్న చిన్న స్కూల్స్ దబాయించి దబాయించి కడతారు స్కూల్స్. సెట్ బ్యాక్స్ ఉండవు బిల్డింగ్స్ కి, ఏముండవు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏం చేయలేము, రన్నింగ్ రేసే. ఒక గ్రౌండ్ ఉండదు, ఏముండదు. కానీ ఏ స్కూల్ మేనేజ్మెంట్ ని, ఏ డిఈఓ గాని ఎవరు గాని ఏమీ అనరు. అది ఎట్లనో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు చూడండి హైదరాబాద్ లో మేబీ ఊర్లలో స్కూల్స్ లో పెద్ద పెద్ద బంగ్లాలు, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి కానీ హైదరాబాద్ లో అసలు ఆట స్థలమే లేదు కదా. మరి ఇది ఎట్లా జరుగుతుందండి ఇది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? సో అట్లా. సో అదొక ఇన్సిడెంట్.
ఈ రెండు ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి మిగతా. అదే ఇవైతే మెయిన్ థింగ్స్ నేను చెప్పిన కదా. డొనేషన్ ఒకటి, తర్వాత ఈ డిఈఓ ఇన్స్పెక్షన్ ఒకటి, ఈ స్కూల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా కానీ మా స్కూల్ని పాస్ చేసేసి ఇది చేయడము అదొకటి. సో ఇవి స్కూల్ పరంగా నేను అబ్జర్వ్ చేసిన కరప్షన్ కి సంబంధించిన మూమెంట్స్ అన్నమాట. తర్వాత స్కూల్ తర్వాత కూడా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తా. బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ యాజ్ ఎ సిరీస్. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సన్నివేశం చెప్తాను. బట్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, స్కూల్ పరంగా ఇది జరిగింది. తర్వాత బయట ఇంకా చాలా ఉన్నాయండి. ఐ లెట్ యూ నో. ఇంకా కపుల్ ఆఫ్ మోర్ వీడియోస్ చేసినప్పుడు ఐ విల్ లెట్ యూ నో. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.